నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మం ఇది ఒక కులమో మతమో కాదు, ఒక జీవన విధానం. ఒక మనిషి ఎలా బ్రతకాలో, తన తోటి వారితో స్నేహపూరితమైన ప్రేమను ఎలా పెంచుకోవాలి అనేది బోధిస్తూ నిత్యం ధర్మాన్ని అలవాటు చేసే నిత్య జీవన ప్రక్రియ సనాతన ధర్మం. అందుకే రామాయణంలో ఇది కూడా చెబుతుంటారు, ఏష ధర్మం సనాతనః. ఇలా రామాయణంలో ఎక్కడ చూసినా ధర్మమే కనిపిస్తుంది. పవిత్రమైన వేదాల్లో సైతం సనాతన ధర్మం యొక్క విశిష్టత గురించి వివరించడం జరిగింది. మరి సనాతన ధర్మం ఇంకా ఏం చెబుతుంది తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గాయత్రి దుర్గా ఉపాసకులు బ్రహ్మశ్రీ ఎంబి శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఎందుకంటే సనాతన ధర్మం గురించి ఎవరిని అడిగినా కూడా ఏవేవో చాలా విషయాలు చెప్తూ ఉంటారు. కొంతమంది రామాయణం ఎప్పుడు చూడు ధర్మమే చెబుతుంది, రాముడు ధర్మాన్ని అనుసరించాడు ఇది అని మాట్లాడుతూ ఉంటారు. అసలు నిజంగా సనాతన ధర్మం అనే దానికి పూర్తి డెఫినేషన్ ఏంటి? సనాతన ధర్మం ఏమి చెబుతుంది? మనతో పాటు ప్రవచనకర్త డాక్టర్ సాయి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. రైట్, శ్రీనివాసరావు గారు చెప్పండి మీరు. సనాతనము శ్రీనివాస్ గారు, సాయి శ్రీనివాస్ గారు, మళ్ళీ మనం మాట్లాడదాము. శ్రీనివాస్ గారు మాట్లాడతారు. ఓకే, చెప్పండి. సనాతనము అంటే ఈ నిర్ణీత కాలము, పలాని రోజు నుంచి లేదా పలాని సంవత్సరం నుంచి కాకుండా అనాదిగా ఉన్నటువంటి ధర్మం. ధర్మము అంటే ధారయతే ఇది ధర్మ. అంటే ఏదైతే మనం అనుసరిస్తున్నామో ఆ అనుసరించేటువంటి విధానాన్ని ధర్మము అంటారు. అంటే ఇది ఒక కులానికి సంబంధించిందో ఒక మతానికి సంబంధించిందో కాదు. అంటే అనాదిగా ఉన్నటువంటి ప్రాచీన ఋషులు వాళ్ళు దర్శించి మానవులకి వాళ్ళ యొక్క ఆచార విధానాలు, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు, జీవన విధానము ఏది శ్రేయస్సు కలిగిస్తుంది. ఉదాహరణకి మనం ఆహార ధర్మం అనేది తీసుకుంటే మానవ జాతి కోసం ఒక సాత్వికమైనటువంటి ఆహారము, ఈ ఆహారం తీసుకోవటం వల్ల ఈ జీవన విధానం ఉంటుంది. ఒక సాధకుడు ఇటువంటి ఆహారం తీసుకోవాలి. సాధన అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది వాళ్ళు సాధన ద్వారా వాళ్ళు తెలుసుకొని ఆ ధర్మాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు, వాళ్ళు అనుసరించారు. ఇలా అనుసరించమని చెప్పారు. ఇలా సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానం. ఈ జీవన విధానాన్ని మనం ఆ పెద్దలు చెప్పినటువంటి విధానాన్ని మనం అనుసరించి ఆ విధంగా అనుసరించినట్లయితే ఆ ఫలితాన్ని మనం పొందవచ్చు. రైట్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఓన్లీ వాళ్ళు చెప్పింది ఆచరించడం వరకేనా, లేకపోతే దీనికి ఇంకా పూర్తి డెఫినేషన్ ఇంకేమైనా ఉంటుందా? అసలు సనాతన ధర్మం అనేది ఏం చెబుతోంది? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? సనాతనము అనేది శాశ్వతమైనటువంటి మతము. ఇది శాశ్వతమైనటువంటి ఒక మార్గాన్ని నిర్దేశిస్తుంది. అవును, శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఈ తాత్విక సంప్రదాయాలు పురాతన చక్కగా వివరించి మనిషి ఎలాగ బతకాలి, ఎలాగ జీవించాలి, ఈ యొక్క ఫ్రేమ్లో అంటే కొన్ని సూత్రాలు, కొన్ని నియమాలతో ఏ విధంగా జీవించాలి, జీవిస్తూ పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ నదీవంజాః అన్నట్టుగా పరులకు ఉపకారం కోసమే ఈ దేహం ఉంది. నదులు పరులకు ఉపకారం కోసమే అవి ప్రవహిస్తున్నాయి. చెట్లు పరోపకారం కోసమే పళ్ళు కాయలు ఇస్తున్నాయి. అలాగే ఈ యొక్క శరీరము సనాతన ధర్మంలో మనిషి, మానవుడు అన్నవాడు ఇతరులకు సహాయం చేయడమే, స్వార్థరహితంగా, నిష్కపటంగా, స్వార్థరహితంగా సాయం చేయడమే, ఇతరులకు సాయం చేయడమే నీ యొక్క ధర్మము. నువ్వు నీ జీవన విధానాన్ని కొనసాగిస్తూనే, నీ నియమాలు, నీ ఈ విషయాలన్నీ పాటిస్తూనే, ఇంకా ఏముందంటే నీ యొక్క ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యక్తుల యొక్క నియమాలని ఎక్కడ కూడా అది సనాతన ధర్మం కల్పించుకో. కానీ నీ ఈ ఫ్రేమ్లో మనం ఈ యొక్క ధర్మం ఈ ఫ్రేమ్లో ఈ విధంగా జీవించాలి అనేది అందరికీ కామన్గా, ఎవరికి, మనుషులకి, అన్ని జీవులకు కూడా అసలు ఈ ధర్మం అంటే ఏంటి, ఈ కర్మ అంటే ఏంటి, పునర్జన్మ అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, ఈ బాదరాయణ యొక్క బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా సనాతనంలో పార్ట్ అండ్ పార్సెల్, అంటే ఒక మమేకమైనటువంటి విషయాలు. ఇవన్నీ కూడా
సమగ్రమైనట్టుగా సంప్రదాయాలని ఈ విధంగా సంప్రదాయాలను మనం అనుసరించాలి, ఈ విధంగా మనం ఇది మన నైతిక బాధ్యత. ఇది ఎవరికి ఈ బాధ్యత? కుటుంబ వ్యవస్థ ఉంది అనుకున్న ఉదాహరణకి, కుటుంబంలో కుటుంబ పెద్ద ఉంటాడు, భార్య ఉంటుంది, భర్త, భార్యలు కాకుండా పిల్లలు, ఎవరితో ఎలా జీవించాలి, అందరూ కలిసి ఎలా ఉండాలి, ఏ విధంగా మనం ఒక నియమబద్ధంగా జీవనం కొనసాగించాలి, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుక్కుంటూ ఇతరులు కూడా మనం మేలు చేయాలి. అట్లాంటి విషయాలు ఎక్కువగా ఈ సనాతన ధర్మంలో చక్కగా వివరిస్తున్నారమ్మా. మన ధర్మం అన్నది మిగతా ధర్మాల కంటే అద్భుతమైనటువంటిది. ఇది మతము కాదు, ఇది మతము కాదు, హిందూ మతం అని పెట్టారు. హిందూ అంటే ఇతరులకు హాని చేయకుండా ఉండేటివాడే హిందూ. హిందువులు ఎక్కడ హాని చేయకుండా ఉంటున్నారంటారా శ్రీనివాస్ గారు? ఎక్కడైనా హాని చేయకుండా ఉంటున్నారు? ఎందుకంటే మనం పక్కన విజువల్స్ లో కూడా ప్లే అవుతుంది, చూస్తున్నాము. మన హిందువులు అయ్యుండి హిందూయిజంలో పుట్టి కూడా ఆలయాల్ని ధ్వంసం చేస్తున్నారు, విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్నారు, గోవుల్ని సంరక్షించలేకపోతున్నారు, ఎంత హీనంగా తయారవుతున్నారు. అంటే ప్రతిసారి మనం మాట్లాడుకుంటున్నాం మనం హిందువులుగా పుట్టడం ఒక గొప్ప అదృష్టం అని. కానీ ఆ హిందువులు పుట్టిన తర్వాత ఆ హిందువుగా ఆయన ధర్మాన్ని నిజంగా పాటిస్తున్నాడా లేదా? ఈరోజు ఇన్ని అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? మరి ఎందుకు ఒక హిందువుగా పుట్టిన వ్యక్తి హిందువుగా ఎందుకు జీవించలేకపోతున్నాడు? చాలా మంచి చక్కటి ప్రశ్న వేశారమ్మా. అంటే ఒక కుటుంబ వ్యవస్థ అంటే ఒక కుటుంబం బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది, ఒక గ్రామం బాగుంటే పట్టణం బాగుంటుంది, పట్టణం బాగుంటే దేశం బాగుంటుంది. అలాగా మన విధి విధానాలు ఇంటి నుండే సంస్కరించుకోవాలి. ఇంక ఎక్కడో ఎవరో సంస్కరించేది కాదు, ఎవరు చెప్తే చేసేది కాదు. అంచేత మన ఇంట్లో ఫస్ట్ ప్రథమ గురువు ఎవరు? తల్లి సంస్కారం చెప్పినట్లయితే ఆ పిల్లలు ఎట్లా ఉండాలి, తల్లిదండ్రుల సంస్కారం చెప్తే ఏ విధంగా మర్చుకోవాలంటే విషయం మనం తెలుసుకోగలిగితే ఈ అధర్మాలన్నీ రావు. తల్లిదండ్రుల మీద లేకపోతే పిల్లల మధ్య ప్రేమ అనుబంధాలు ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ఉద్యోగంలో ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇది వ్యక్తిగతంగా మాట్లాడకూడదు కానీ, వాళ్ళు ఏమన్నారంటే మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారండి అన్నారు. నా దగ్గర ఉన్నారండి అన్నారు. మిగతా అన్నదమ్ముల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర, చిన్నవాళ్ళ దగ్గర ఉండొచ్చు కదా అంటే, వాళ్ళు అకస్టమ్డ్ అడ్జస్టెడ్ విత్ మీ, వాళ్ళు నాకు కంఫర్టబుల్ గా ఉందని ఉన్నారు. అందుకు ఆయన ఏమన్నాడంటే ఈ వెళ్ళే ముందు చెప్పాడు, అంటే ఆ ఉద్యోగం వెళ్ళే ముందు, నీ తండ్రిని నువ్వు తల్లిదండ్రులు బాగా చూసుకుంటావు అనే ఒక రకమైనటువంటి నమ్మకంతో నీకు ఈ ఉద్యోగం ఇచ్చాను అన్నాడు ఆయన. అంటే ఏంటంటే వీడు సంప్రదాయబద్ధంగా ఉంటాడు, వీడి కుటుంబం మీద ఎలా ఉంటాడో నా యొక్క సంస్థలో కూడా వీడు ఆ విధంగా పనిచేస్తాడు అని ఆయన చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే మన ధర్మం ఎంత గొప్పదో చూడండి. ధర్మం అంటే సిగ్నేచర్ చేసేటప్పుడు ఆ ఫాదర్ పేరు రాయకుండా చాలా మంది మనం ఆఫర్ లెటర్లు రాస్తాం. అంటే ఇవన్నీ ఒక విషయం విన్నవించుకుంటున్నాను ప్రజలందరికీ. ఎందుకంటే ఆఫర్ లెటర్లు రాసేటప్పుడు తండ్రి పేరు రాయకుండా నేనే సొంతంగా ఇండివిజువల్ గా ఉండడంటే చూస్తే ఒక ఆయన రిజెక్ట్ చేశాడు ఇలాంటి విషయం చూసి. ఎందుకంటే తండ్రులు ఎవరికి పుట్టావో అన్నది తెలియాలి కదా. అది మన ధర్మం చెప్పేది ఏంటంటే ఎవరికి పుట్టాడు వీడు, ఎందుకు పుట్టాడు, వీడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడి ధర్మంగా పాటిస్తాడా లేదా, వీడు నా సంస్థను బాగు చేస్తాడా లేదా అన్నటువంటి నమ్మకం అనే సంస్థకు కూడా కలగాలన్నప్పుడు ఈ సనాతన ధర్మం ఎంత గొప్పదో చూడండి. అంటే నాకు తెలిసిన నా యొక్క పరిధిలో ఉన్నటువంటిది. ఇప్పుడు మీరు అన్నారే ఈ కూలీ, అంటే వివేకానందుడు ఒక అమ్మవారి గుడిని కూలదీసేసినప్పుడు ఆయన చాలా బాధపడి అమ్మవారిని ధ్యానంలో ధ్యానం చేస్తే అమ్మవారు వచ్చిందంట. నాయనా ఏంటంటే, అమ్మ నేను నీ విగ్రహాన్ని పగలగొడితే నువ్వేం చేయవేంటి అని. అంటే అమ్మ ఏం చెప్తుందంటే, నాయనా మీరందరికీ మీ అందరినీ రక్షించు, మీరందరూ సుఖంగా ఉండాలని మీరు నన్ను ప్రతిష్ఠించారు, నన్ను నేను రక్షించుకోవాలని నువ్వు చెప్పలేదు కనుక నేను రక్షించుకోలేదు నాయన. నువ్వు ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడే నువ్వు నన్ను రక్షించుకుని దేశానికి రక్షించు, లేదా అందరికీ నువ్వు కావాల్సిన కోరికలు అని చెప్పి ప్రాణప్రతిష్ఠ చేయాలి. అందువల్ల నేను వాళ్ళని ఇచ్చేయలేదు. అయినా వాడు చేసిన తప్పు చేసినా దానికి దండన ఉంటుంది వేరు. కానీ వాడు అమాయకుడు, వాడు వెరువాడు అనుకో, ఏదో పగలవాడే వెళ్ళిపోయాడు, అందువల్ల నేను వాడిని శిక్షించలేదని చెప్పింది. అంటే అర్థం ఏంటంటే, మనం కుటుంబంలో మనం సంస్కరించుకొని
మనకు మనం రక్షణ చేసుకున్నట్లయితే మనం ఊర్లో గ్రామాన్ని రక్షణ చేస్తాం. ముఖ్యంగా మనకున్న ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటంటే అందరం ఐకమత్యంగా లేకపోవడం. అది మెయిన్, అది లేదు ఇక్కడ. ఐకమత్యం ఉంటే మీరు అన్నట్టుగా ఒక గ్రామంలో ఏదైనా తిరుగుబాటు ఇంతకుముందు ఉన్నట్లయితే ఇది ఏమవుతుందంటే రాజకీయ కారణాలు, ఇంకేవో రకరకాల కారణాలతోటి ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు వైషమ్యాలు పెరిగిపోయి ఎంతసేపు డబ్బు సంపాదన తప్ప నీతి విలువలు తెలియకుండా 300 కోట్లు సంపాదించి కరోనా వచ్చి చచ్చిపోతే వాడు పట్టుకెళ్ళిపోతాడమ్మా. అదే కదా పట్టుకెళ్ళిపోడు కదా. అచేత ఎంత కావాలి అంత సంపాదించండి, ధర్మభక్తంగా సంపాదించండి. అది మన సనాతన ధర్మం చెప్తుంది. బాబు ఎంత లిమిట్స్, దేనికైనా లిమిట్స్ దాటి ఏవి ఉండకూడదు అనేది మన సనాతన ధర్మం చెప్తుంది. మన ధర్మంలో ప్రతి వాక్యం అది అనుసరించినట్లయితే ఖచ్చితంగా మీరు అన్నటువంటి ఇటువంటి దుష్కర్మలు మనకి జరగవు. నా అభిప్రాయం. ఏమంటారు శ్రీనివాస్ గారు? ఎస్ సార్, మీరు చెప్పింది చాలా బాగుంది. ఇక్కడ మనకి సనాతన ధర్మం అని చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ దాని వెనకున్నటువంటి మూలమైనటువంటి సిద్ధాంతం మన గ్రంథాల ప్రకారం, మన ప్రాచీన ఋషులు చెప్పిన ప్రకారం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అలాగే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వృక్షాలు, ఈ అనేకమైనటువంటి జీవరాశులు ఏవేవి ఎందుకు ఉపయోగపడతాయి, ఏ కారణం చేత ఏవి ఎలా సంరక్షించుకోవాలి, ఏటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఇవంతా ఈ సృష్టిలో భాగమై ఎలా ఉన్నాయి, ఈ సృష్టి అంతా కూడా ఆ సృష్టికర్తలోనే భాగమే అని చెప్పేసి ఇవన్నీ కూడా మన ప్రాచీన ఋషులు దర్శించి మనం ఈరోజు అనుసరిస్తున్నటువంటి ఈ పాశ్చాత్య పోకడల్లో కాకుండా మన పూర్వీకులు అనుసరించినటువంటి జీవన విధానం చూస్తే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది మూలమైనటువంటిది సనాతన ధర్మంలో వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చింది గురు వ్యవస్థ. ఆ గురువులు ఎవరైతే జ్ఞానాన్ని పొంది ఉన్నారో వాళ్ళు సమాజానికి ఆదర్శంగా ఉండి ఏ పని ఎప్పుడు చేయాలి, ఉదాహరణకి ఒక పనిని ప్రారంభించాలంటే ఎలా ప్రారంభించాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఆ గ్రహాల స్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రారంభిస్తే ఆ యొక్క పని సక్సెస్ అవుతుంది చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక రైతు వ్యవసాయం ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఏ పంట వేస్తే ఆ యొక్క పంట ఆ కాలంలో అది పండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నేలను బట్టి పంట, సమయాన్ని బట్టి పంట. ఒక విత్తనాన్ని నాటాలంటే ఎంత లోతులో నాటాలి, ఎంత నీరు అందించాలి, ఏ నేలకి ఎటువంటి పంట సరిపడుతుంది, ఇలా ఇత్యాది విషయాలన్నీ కూడా ఆ రోజుల్లో ఒక గురువుని సంప్రదించి ఏది బాగుంది, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అని ఒక వ్యవస్థ అంతా జ్ఞాని ద్వారా జరిగేది. ఈ రోజున ఏమైందంటే ముఖ్యంగా ఆ నడిపించేటువంటి వాళ్ళు లేరు. ఒకటి, ఎవరైనా ఎక్కడైనా ఉంటే వాళ్ళని ఎవరు గుర్తించడం లేదు. సమాజంలో ఎప్పుడైతే విపరీతమైనటువంటి స్వేచ్ఛ వచ్చిందో, ఈ స్వేచ్ఛ రావటం వల్ల ఎవరికి వాళ్ళంతటా వాళ్ళే అనుకుంటున్నారు అనమాట, ఇది చెయ్యొచ్చు అనేటువంటి అనుకోవటం, వాళ్ళు చేసేయటం, తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్వయించుకోవటం. ఇది ఇప్పుడు ఒక జీవి ఉంది, ఆవు ఉదాహరణ తీసుకుందాం. ఈ ఆవు అనేటువంటి దాన్ని, ఈ ఆవు ఇందాక ప్రస్తావన వచ్చింది కాబట్టి, గోవుని అన్ని జీవుల్లో కంటే కూడా గోవులో సకల దేవతలు ఉంటారని మనం అంతా నమ్ముతాం. ఇంకొకళ్ళు నమ్మనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ఆహారంగా ఉపయోగించుకుంటున్నారు. ఆవు నిజంగా ఎంత ఉపయోగపడుతుంది, ఆవులో ఉన్నటువంటి ఔషధ విలువలు ఏంటి, ఆవు ఈ మానవ కళ్యాణం కోసం ఎంత ఉపయోగపడుతుంది అనేది ఆ రోజుల్లో గో సంపద అనేది ఒక సంపదగా ఉండేది. ఒక మహారాజు యొక్క విలువ ఎప్పుడు చూసేవాడు అంటే గోవు దగ్గర ఉన్నటువంటి సంపదను బట్టి చూసేవాడు. అలా ఆ రోజున ఆవుని వాళ్ళు రక్షించారు, ఆవు ఉపయోగాన్ని గుర్తించారు. ఎలా గుర్తించారు? ఆవుని ఉపయోగించి దాని ద్వారా లాభాన్ని పొంది ఈ ఆవుకి తగిన ప్రాధాన్యత ఇచ్చారు. అయితే శ్రీనివాస్ గారు, ఇప్పుడు తెలియని వాళ్ళు అని అంటున్నారు, తెలిసిన వాళ్ళు మనం గోమాతని దండం పెట్టుకుంటాము, గోమాతలో 1 కోటి మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మనం ఒక ఆవును దండం పెట్టుకుంటే 1 కోటి మంది దేవతల్ని దర్శించుకున్నట్టు అని అంటుంటారు. సో మనకు తెలుసు ఆవు వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఏం చేస్తున్నా, మనకి ఏమి ఇస్తుంది అనేది. తెలియని వాళ్ళు ఇలా ఆవును కూడా మాంసంగానే భుజిస్తున్నారని మాట్లాడుతున్నారు. అంటే మరి ఆవు నుంచి మనం పాలు తాగుతున్నాము, పెరుగు, నెయ్యి ఇన్ని తింటున్నాము, వాళ్ళకి తెలుసు ఆ విషయం. మరి దీన్ని చంపాలా లేదా? ఇప్పుడు ఏమి ఇయ్యని జంతువుల్ని తింటున్నారు, అన్ని ఇచ్చే జంతువుని దీన్ని తినొద్దు అనే విషయం వాళ్ళకి తెలియదా? నేను అందుకనే చెప్తున్నాను, ఎందుకంటే ఎప్పుడైతే ఈ జీవహింస మహాపాపము అనేటువంటి అంశాన్ని మనము
ఒక వ్యక్తిగా కావచ్చు, ఒక గురువుగా కావచ్చు, ఎప్పుడైతే ఒక జీవహింస మహాపాపం అనేటువంటి విషయము ఒక గురువు ద్వారా జ్ఞానం పొంది ఆ జీవహింస మహాపాపం అనే విషయాన్ని ఆ జీవి చనిపోయేటప్పుడు ఎంత బాధపడుతుంది, దాని స్థానంలో ఉండి ఆలోచించే విధంగా మన సాధనలు కానివ్వండి, మన ఉపదేశాలు కానివ్వండి, మన ఆచారాలు కానివ్వండి, మన సాంప్రదాయాలు కానివ్వండి, ఇందాక వారు చెప్పినట్లుగా ఎదుటి వారికి నష్టం కలిగించేలాగా ఏవి ఉండకూడదు. అదే సనాతన ధర్మం చెప్తుంది. ఎదుటి వాళ్ళు బాధపడుతూ మనం ఏ పాత్రలో ఉన్నా, అమ్మ పాత్రలో ఉన్నా, నాన్న పాత్రలో ఉన్నా, కొడుకు పాత్రలో ఉన్నా, ఒక ఉద్యోగి పాత్రలో ఉన్నా, ఒక అధికారి పాత్రలో ఉన్నా, ఏ పాత్రలో ఉన్నా కూడా ఎదుటివాడికి హాని చేయటం. పాపము అంటే ఏమిటంటే ఎదుటివాడికి నష్టం చేసేది ప్రతిదీ పాపమే. పుణ్యము అంటే ఎవరికైనా ఉపకారం చేసేది ఏదైతే ఉందో అది పుణ్యం అవుతుంది. అంటే మనం ఈ పాప పుణ్యాల దగ్గర నుండి ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు, డూస్ ఏంటి, డూ నాట్స్ ఏంటి, వీటికి ఏమిటంటే ఈ అవగాహన లేకపోవటం. ఈ రోజుల్లో సనాతన ధర్మం అనేటువంటి ఒక వేదికగా చేసుకొని మేధావులంతా, మన శ్రీనివాస్ గారు లాగా చెప్పినట్లుగా మేధావులంతా ముందుకు వచ్చి ఏది ఎందుకు అనేది, ఈ రోజున ఒక దేవాలయానికి వెళుతున్నామంటే ఆ దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, ఆ దేవాలయం ద్వారా సమాజానికి ఏం ఉపయోగం జరుగుతుంది. ఒక దేవాలయంలో సుమారుగా 21 కులాల వాళ్ళకి అక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయి. కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదు, మిగతా 21 కులాలు కూడా అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి, ఒక గ్రామంలో దేవాలయం ఉందంటే ఆ గ్రామంలో జరిగేటువంటి ఆ ఉత్సవాల రూపంలో, వేడుకల రూపంలో అందరినీ ఆహ్వానించి అక్కడ ఒక రామాయణం గురించి కానివ్వండి, ఒక శివపురాణం కానివ్వండి, దేవీ భాగవతం కానివ్వండి, ఇక్కడ ధర్మాలన్నీ కూడా బోధించి వాళ్ళు అనుసరించేలాగా చేసేవారు. అంటే ఈ వ్యవస్థలో ఏమిటి, మీరు ఇలా అనుసరించండి అని చెప్పడానికి జ్ఞానులు కావాలి. ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞాన మార్గాన్ని చెప్పేవాళ్ళు కరువయ్యారు, ఆచరించేవాళ్ళు ముఖ్యంగా కరువయ్యారు. ఎందుకంటే మన భారతదేశంలో మేధావులకు పుట్టినిల్లు, మన భారతదేశంలో జ్ఞానులు సుసంపన్నంగా ఉన్నారు. భారతదేశంలో అసలు పుట్టడమే అదృష్టం అని చెప్పడానికి కారణం ఏమిటంటే పుట్టిన ప్రతి వాడు ఇక్కడ సౌకర్యాలు ఉపయోగించుకోగలిగితే, ఇక్కడ జ్ఞానాన్ని తాను పెంపొందించుకోగలిగితే తనకు తాను ఉపయోగపడటమే కాదు సమాజానికి, ప్రపంచానికి కూడా ఉపయోగపడేటువంటి ఒక సంపన్నుడు, సుసంపన్నుడు, జ్ఞాన సంపన్నుడు అవుతాడు. శ్రీనివాస్ గారు, మనం ఇంత చెబుతున్నప్పటికీ కూడా ఎవరిలో కూడా, అంటే ప్రజల్లో ఎక్కడా కూడా ఎటువంటి మార్పులు కనిపించట్లేదు. అయితే మనం ఎందుకు సనాతన ధర్మం గురించి పదే పదే చర్చించుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుందంటారు? అంటే రాను రాను సనాతన ధర్మం అంతరించిపోతోందని మనం ఇంకా దాన్ని హైప్ చేస్తూ సనాతన ధర్మం ఇది చెప్తుంది, మనం ఇలా ఉండాలి అలా ఉండాలని చెబుతున్నామా? అయినప్పటికీ కూడా ఎందుకు అంతరించిపోతుంది, చర్చించుకోవాల్సిన అవసరం ఈరోజు ఎందుకు ఏర్పడుతుంది? బ్రహ్మశ్రీ శ్రీనివాస్ గారు, ఇక్కడ కొంత మనం శ్రీనివాస్ గారు ఒక నిమిషం, శ్రీనివాస్ గారు మాట్లాడతారు. చెప్పండి. చర్చించుకోవాల్సిన అవసరం మీకు మొట్టమొదటి చెప్పాను, ఇంటి నుండే స్టార్ట్ అవుతుంది. ఏ సమస్య అయినా, ఏ సమస్య పరిష్కారం అయినా అన్నది సంస్కారం అన్నది. మనం యాక్చువల్గా ప్రకృతిని ఆరాధన చేసేటటువంటి ధర్మం మనది. ప్రకృతి ముఖ్యంగా గోవు, గంగా, తర్వాత మన గీత, భగవద్గీత, తర్వాత గాయత్రి, ఈ 4 కూడా ప్రక్షాళన చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గాలు. గోవులో మీకు గోవు పిడకలో తీసుకోండి, పాలు తీసుకోండి, ఫస్ట్ మిల్క్ తీసుకున్నారు అనుకోండి, 22 రకాల రోగాలని నివారణ చేస్తుంటుంది ఫస్ట్ మిల్క్. అంటే ముర్రెపాలు అంటాం ఆవు యొక్క ఫస్ట్ మిల్క్. అలాగే ఆవు పిడకలు మీకు దోమలు లేకుండా చేసేయడానికి, లేకపోతే ఆవు యొక్క యూరిన్, గోమూత్రంతో క్యాన్సర్ కూడా నివారణ చేస్తుందని ఎన్నో రీసెర్చ్లు ఉన్నాయి. ఈ యొక్క గోవు కూడా ఎయిడ్స్ వ్యాధిని ఎక్కించినా దాన్ని ప్రక్షాళన చేసి బయటకు తోసేసింది అన్నటువంటిది సైంటిఫిక్ గా నేను విన్నాను కూడా ఈ విషయం కూడా. అంటే ఆ గోవు ఏం చేస్తుంది అంటే లోపల తను ఏమి తీసుకున్నా అది మంచి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇస్తుంది, తను మాత్రం ఎటువంటి లోపల ఎటువంటి సూక్ష్మ క్రిములైనా చంపేసుకుంటుంది అన్నటువంటిది. అలాగే గీత, ఆ గీత మనం ఎవరైతే చదువుతారో వాళ్ళ రాత గ్యారంటీగా మారుతుంది. గీత గ్యారంటీగా మారుస్తుంది రాతని. సో గీతలో ఏం చెప్తాడు, ఎలా జీవించాలి, ఎప్పుడు పుడతాడు, ఎందుకు పుట్టాలి, ఏ కర్మలు ఎలా ఉంటాయి, జ్ఞాన మార్గం ఏంటి, కర్మ మార్గం ఏంటి, ఈ యొక్క మోక్ష మార్గం, మోక్షానికి ఏమిటి చేస్తే దారి తీస్తుంది, ఇన్ని చక్కటిగా వివరించి చక్కగా చెప్తున్నప్పుడు అంటే ఇవన్నీ ప్రచారాలు జరుగుతున్నాయి ధర్మం గురించి. కాకపోతే మన సమస్య ఏమొచ్చిందంటే
ఎప్పుడైనా ఒక కార్గిల్ వార్ వచ్చినో లేకపోతే పహల్గాం యుద్ధం వచ్చినప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడే హైందవ అంటే ఒకసారి ఊపు వస్తుంది. లేదా క్రికెట్ ప్లేయర్ చేసేటప్పుడు క్రికెట్ లో మన పాకిస్తాన్ ఇండియా వాళ్ళు వాడుతున్నప్పుడు పాకిస్తాన్ ఓడించినప్పుడు మన ధర్మం గురించి లేదా మన దేశభక్తి వస్తుంది. ముఖ్యంగా దేశభక్తి లేకపోవడం అన్నది చాలా ఘోరమైనటువంటి విషయం. దేశభక్తి లేకపోవడం, మన నియమాలు పాటించకపోవడం, గురువు యొక్క భక్తి నా గురువు రతికం తత్వం, నా గురువు రతికం జ్ఞానం, నా గురువు రతికం మోక్షం తత్వతం దర్శయామి తస్మే శ్రీ గురువే నమః అన్నారు కదా. అటువంటి గురువు, ఎలాంటి గురువు దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడని, మీరు రోజు చేసే పూజల వలన ఒక సద్గురువు దొరుకుతాడు. మీరు రోజు చేసే పూజల వలన ఒక మంచి డాక్టర్ దొరుకుతాడు. మనకి పెరట్లో ఫస్ట్ గోవు ఉండేది, తర్వాత తులసి కోట ఉండేది, తర్వాత ఇంట్లో పోపుల డప్పాలు ఉండేవి. ఇవన్నీ రోగ నిర్ధారణకి సంబంధించినవి. మనం తినే ఆహారాల్లో కూడా మనకు సనాతనంలో సాత్విక ఆహారం అంటే ఏంటి, రజోగుణ పదార్థాల ఆహారాలు ఏంటి, తమోగుణ పదార్థాల ఆహారాలు ఏంటి, మన దీనిలో కూడా సమయం కూడా ఉంది. సనాతన ధర్మంలో సమయం చెప్తుందంటే ఎర్లీ మార్నింగ్ సత్వగుణం ఉంటుంది, మధ్యాహ్నం రజోగుణం ఉంటుంది, సాయంకాలం తమోగుణం ఉంటుంది. ఫుడ్ లో కూడా ఉంటుంది సత్వగుణం, సాత్విక ఆహారము, రజోగుణ ఆహారం, మళ్ళీ తమోగుణ ఆహారాలు. అలా గుణాలు కూడా సత్వగుణము ఈ తిండి బట్టి వస్తుంది గుణాలు. అంచేత ఆ మాంసభక్షణ చేస్తే ఏమొస్తుంది అంటే తమోగుణ ప్రధానమైనటువంటి ఈ యొక్క ఎంతసేపు ఆ తమోగుణ ప్రధానమైనటువంటి విషయాలన్నీ ఉండడం వల్ల ఈ యొక్క ఈ మన థాట్ ప్రాసెస్ లో మారుతుంది వేవ్ లెంత్. మేము ముందు ఇంటిలోనే ప్రక్షాళన చేసుకోవాలనేది నా ముఖ్యమైనటువంటి సదుద్దేశం అమ్మా. ఒక ముఖ్యంగా మహిళా వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ మహిళలు కానీ 99% సనాతన ధర్మం పాటిస్తే we can do wonders in the world. అవును అవును. డాక్టర్ శ్రీనివాస్ గారు ముగిద్దాము, ఎండింగ్ స్టేజ్లో ఉన్నాము. అయితే శ్రీనివాస్ గారు చెప్పినట్టు గీతలో ఇలా చెబుతారు, ఇలా ఉంటుందని మాట్లాడుతున్నారు. అదే గీత పురాణంలో అసలు మత మార్పుడుల గురించి ఏమీ చెప్పలేదా? సనాతన ధర్మం ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు దాంట్లో దీని గురించి ఎక్కడా లేదా? ఎందుకంటే మనం ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నాము, ఎక్కువగా కొన్ని చోట్ల ఒక ప్రాంతంలో ఎక్కువగా మత మార్పుడు జరిగిన సిచ్యువేషన్స్ మనం చూసాము. బట్ ఎందుకు వాళ్ళకు తెలియక వెళ్తారా, తెలిసే వెళ్తారా, లేకపోతే దేవుడి మీద నమ్మకం లేక వెళ్తారా, లేదంటే సనాతన ధర్మం గురించే తెలియదు అంటారా? ధర్మం అంటే ఇది అనే విషయం తెలీదా? భగవద్గీత అనేటువంటిది భగవంతుడు అంటే ఏమిటి, దానిలో ఉన్నటువంటి అంశం అంతా కూడా ఎక్కడో విగ్రహారాధన చేయండి, లేకపోతే ఒక మతంలో ఉండండి, లేకపోతే ఒక మతాన్ని మాత్రమే నమ్మండి అని గీత చెప్పలేదు. నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్తుంది గీత. నువ్వు కర్మ మార్గం ఆచరిస్తావా, జ్ఞాన మార్గం ఆచరిస్తావా, భక్తి మార్గం ఆచరిస్తావా, ఏ మార్గం అన్న ఆచరించి నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని చెప్తుంది. ఎక్కడ పలాని దేవుణ్ణి పూజించు లేకపోతే పలాని బొమ్మను పూజించు అని లేదు గీతలో. నీకంటూ ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకుని నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నీకు ఒక మార్గదర్శనం. శ్రీనివాస్ గారు ఏదో అడిగారు, విందాము, ఏమన్నారు చెప్పండి. స్వధర్మము గాని పాటించకపోతే ఏం జరుగుతుందో అని కూడా గీత చెప్పింది కదా సార్. స్వధర్మం గాని పాటించకపోతే గీతలో ఉంది. కాకపోతే ఇవి ఇంటర్ప్రిటేషన్ వివరించడం అన్నది స్పష్టంగా ఎవరైనా చెప్పగలిగితే, పిల్లలకి మీరు 10th క్లాస్ వరకు ఒక మీడియం ఒక సబ్జెక్ట్ లా పెట్టండి గీతని, గ్యారంటీగా వాళ్ళ రాత మారుస్తుంది. ఇక్కడ డూ వండర్స్ ఇన్ ద వరల్డ్. కరెక్ట్. మనం ఏంటంటే ఒక శ్లోకాన్ని తీసుకొని ఆ శ్లోకాన్ని మనం విడమర్చి చెప్పేటప్పుడు దాన్ని వెనుకున్నటువంటి కేవలం అర్థాన్నే చూస్తున్నాం కానీ పరమార్థాన్ని చూడటం లేదు. ఆ పరమార్థాన్ని వారు అన్నట్లుగా పరమార్థాన్ని విశ్లేషించి చెప్పినప్పుడు అది బోధపడితే తాను చేస్తున్నది పాపమని, దానివల్ల ఇతరులకు నష్టం జరుగుతుందని, ఇలా చేయకూడదని తను అర్థం చేసుకున్న తర్వాత ఒక పిల్లవాడికి ఇది తింటే నీకు అనారోగ్యం కలుగుతుంది అని చెప్పామనుకోండి, ఆ పిల్లవాడు అది తినడు. అది తింటే అనారోగ్యం కలుగుతుందని చెప్పగలిగి అది మనం ఒక ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, ఇది నాయన ఇది తినడం వల్ల ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్ ఉంది, ఆ ఫుడ్ అనేది తినకూడదు, తింటే ఇలా అవుతుందని ఇప్పుడు అనేకమైనటువంటి డిసీజ్ వస్తున్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నాగా. అలాగే ధర్మం కూడా ఆచరించకపోతే ఎటువంటి నష్టం కలుగుతుందో అది గీత ద్వారా చెప్పొచ్చు. అప్పుడు గీత ఏమవుతుంది, ప్రతి మనిషి జీవితానికి ఒక ఆదర్శప్రాయం అవుతుంది, ఒక మార్గదర్శి అవుతుంది. అందుకనే ఆ గీతాచార్యుడు ఒక మార్గాన్ని నిర్దేశించాడు. ఆ మార్గం ద్వారా తాను తన పర్సనాలిటీనే డెవలప్మెంట్ చేసుకుంటాడు. రైట్. చర్చలో పాల్గొనేందుకు ప్రవచనకర్త డాక్టర్ సాయి శ్రీనివాస్ గారికి, అలాగే గాయత్రి దుర్గా ఉపాసకులు బ్రహ్మశ్రీ ఎంవి శ్రీనివాసరావు గారికి
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొని చాలా మంచి విషయాలు ఇవాళ సనాతన ధర్మం గురించి తెలియజేశారు. అందుకనే సనాతన ధర్మాన్ని మించిన ధర్మాన్ని ఏదీ లేదు. హిందువులుగా పుట్టిన మనం సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా ఫాలో అవుదాం. ఇది వాళ్ళ హైందవంలో సనాతనంలో హైందవం కార్యక్రమం. వచ్చే వారం మరొక అంశంతో సనాతనంలో హైందవ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.